దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాము. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ, ఆయన వాక్యమే సత్యము అనే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ద్వారా దేవుడు మనకు దయచేయుచున్న శ్రేష్టమైనటువంటి సంగతులను మనము మన జీవితాల్లో అన్వయించుకొని అనుసరించి నడుచుకున్నట్టు ద్వారా మనము దేవుని మహిమపరచగలం. దేవుని ద్వారా మనం ఎన్నో మేలులు పొందగలం. కాబట్టి ఈ వాక్య ధ్యానాల ద్వారా మీరందరూ ఆత్మీయమైన మేలు క్షేమాన్ని పొందినట్లుగా శ్రద్ధగా ఈ మాటలు వినాలని ప్రభువు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మనము ఈ దినాలలో కొంతమంది భక్తుల జీవితాలలో వారు కనబరిచిన విశ్వాసం, వారు చేసిన విశ్వాసపు క్రియలను మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ క్రమంలోని మనము సారిపతి యొక్క ఊరికి సంబంధించిన విధవరాలి యొక్క విశ్వాసాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును నాకు జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా, అతడు నీ బిడ్డను నా చేతికిమ్మని చెప్పి ఆమె కౌగిటిలో నుండి వానిని తీసుకొని తానున్న పై అంతస్తు గదిలోనికి పోయి తన మంచం మీద వాణ్ణి పరుండబెట్టి, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని యెహోవాకు మర్రపెట్టి ఆ చిన్నవాని మీద మమ్మారు తాను పారజాచుకొని, యెహోవా నా దేవా, నా మర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణము మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణం మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ఆ చిన్నవాణ్ణి తీసుకొని గదిలో నుండి దిగి ఇంట ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడని చెప్పగా, ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నీ నిరుగుదును అనెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, స్తోత్రార్హుడైన మా ప్రియ ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ గ్రంథములో నీవు రాయించిన నీ మాటలు చదువుకున్నాం. ఈ మాటల్లో ఉన్న భావాలు, సత్యాలు మీరే మాకు తేటగా వివరించి బోధించండి. ఆ మాటలు మేము గ్రహించుకొని గైకొని వాటి ప్రకారంగా జీవించే కృప మాకందరికీ మీరే దయచేదురని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తోత్రాలు అర్పించి వినయంతో వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మనము చదువుకున్న వాక్య భాగములో అనగా సారెపతు విధవరాలు ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున చేసింది గనుక ఆమె యొక్క తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బొడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అంటే ఆమెకున్న లోటు, ఆమెకున్న కరవు దేవుడే తీర్చివేశాడు. ఎప్పుడు అంటే ఆమె దేవుడు ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట చొప్పున ఆమె చేసింది గనుక. ప్రియులారా, గమనించండి,
మాటలు మనం ఎన్నో వింటూ ఉన్నాం, కానీ ఆ మాట ప్రకారంగా మనము చేసినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయగలడు. మాటలు వినినంత మాత్రాన మనకే ప్రయోజనం కలగదు, కానీ మాటలు విని దాని ప్రకారంగా మనం చేసినప్పుడు మాత్రమే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. విధవరాలి జీవితంలో దేవుడు అలాగే చేశాడు. ఆమె కుమారుడు మరణపు అంచున ఉన్నారు. ఎందుకంటే ఆమె చెప్పింది, ఈ రొట్టె తిని మేము ఎన్నాళ్ళు బ్రతుకుతాము, అన్నాళ్ళు బ్రతికి తర్వాత చనిపోతాము అని ఏలియాతో ఆమె చెప్పింది. అయితే ఏలియాను ఆమె చేర్చుకుని ఆమె ఏలియా ద్వారా దేవుడు చెప్పిన మాట ఆమె నమ్మి దాని ప్రకారంగా చేసింది. కాబట్టి మరణపు అంచులో ఉన్న ఆ కుటుంబము అనేక దినాలు జీవించినట్టుగా మనము దైవ గ్రంథంలో చూసాం. అలాగే ప్రియులరా, మనము దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు దేవుని మాట ప్రకారంగా మనం జీవించాలి. అప్పుడే మనం పరిపూర్ణమైనటువంటి మేలును, ఆశీర్వాదాన్ని మనము పొందగలం. విధవరాలి జీవితంలో అట్లాగనే జరిగింది. మాత్రమే కాదు, ఇక్కడ ఒక విషయం ఏమిటంటే, దేవుడు అన్నాడు 9వ వచనంలో, నిన్ను పోషించుటకు అచ్చట ఉన్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. నిన్ను పోషించుటకు. ప్రియులారా, గమనించండి ఈ మాటను బట్టి. ఏలియాను విధవరాలు పోషించిందా, లేక ఏలియా విధవరాలిని పోషించాడా, లేక ఏలియా ద్వారా దేవుడు విధవరాలిని పోషించాడా? ఈ విషయాన్ని మనము ఆలోచన చేయాలి ప్రియులారా. బైబిల్లో స్పష్టంగా మనం చదువుకున్నాం, నిన్ను పోషించుటకు విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు. అయితే విధవరాలు ఏలియాను పోషించింది అనే మాట సత్యం. కానీ ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలనగా చూస్తే, ఏలియా గనక ఇంటికి వెళ్ళకపోతే సంగతి ఏంటి, పరిస్థితి ఏంటి? ఆమె చెప్పింది, మేము చావక మునుపు ఈ రొట్టెని తింటాము, ఈ తిని చనిపోతాము. ఏలియా గనక ఇంటికి వెళ్ళకపోతే, వెళ్ళినటువంటి ఏలియాకు ఆ అప్పము ఇవ్వకపోతే, ఏలియా చెప్పినట్టు ఆ విధవరాలు చేయకపోతే పరిస్థితి ఏంటి? ప్రియులారా, గమనించండి, ఏలియాను విధవరాలు కాదు పోషించింది, ఏలియా ద్వారా దేవుడే విధవరాలను పోషించాడు. గమనించండి, దేవుని సేవకుడు ఆ ఇంటికి రాకముందు ఆ కుటుంబం భయంకరమైన కరువులో ఉంది. దేవుడు ఆ కుటుంబానికి రాకముందు ఆ కుటుంబము దేవుని మాట నమ్మకముందు, ఆ కుటుంబము దేవుని మాట ప్రకారం చేయకముందు కరువుతోనే ఉంది, మరణపు అంచులలో ఉన్నది. దేవుని ప్రతినిధిగా ఉన్న ఏలియాను వారు చేర్చుకుని, ఏలియా ద్వారా దేవుడు సెలవిచ్చిన మాట వారు చేసినప్పుడు వారికి జీవం వచ్చింది. ప్రభువు అన్నారు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నశింపక నిత్య జీవము పొందుతాడు అని. ప్రియులారా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు.
నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచుటంటే ఏలియా దేవుని చేత పంపబడిన సేవకుడు. దేవుని చేత పంపబడిన సేవకుని ద్వారా దేవుని మాట ఆమె విని దాన్ని నమ్మి దాన్ని చేసింది కాబట్టి వాళ్ళు జీవించారు. ఆనాడైనా ఈనాడైనా దేవుని మాట నమ్మి దాని ప్రకారంగా చేస్తే నీవు నిత్యజీవం పొందుతావు. యేసుక్రీస్తు ప్రభువుని దేవుడు ఈ లోకానికి పంపించాడు. పాపము చేసి నశించి నాశనమై నరకానికి పోతున్నటువంటి మానవులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడి లోకానికి పంపించాడు. ఆయన ఈ లోకములో 33.5 సంవత్సరాలు జీవించి మనందరి పాప పరిహారం కొరకు కలవరి శిలువలో తన అమూల్యమైన రక్తమంతా ధారపోసి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఆ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త, యేసు ప్రభువే సువార్త. ఆ ప్రభువుని చేర్చుకుంటే, ఆ ప్రభువుని నమ్ముకుంటే నీకు నిత్య జీవం, నీకు పరలోక భాగ్యం, నీ జీవితంలో సమృద్ధి. ప్రియులారా, చేర్చుకున్నారా యేసు ప్రభుని? ఆయన సువార్తను నమ్మారా? లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేపబడెను. ఇదే సువార్త. యేసు ప్రభువుని మీరు చేర్చుకుని ఆయన నా పాపముల కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అనే విశ్వాసం నీకుంటే నీకు రక్షణ, నీకు నిత్య జీవం. సారెపతు విధవరాలు ఆ విధంగా చేర్చుకుని ఆయన మాట ప్రకారంగా చేసింది కాబట్టి ఆమె కుటుంబం అనేక దినాలు జీవించారు. అయితే 17వ వచనంలో అటు తర్వాత ఆ ఇంటి యజమానురాలైన ఆమె కుమారుడు రోగి అయి ప్రాణము నిలవజాలనంత వ్యాధి గలవాడాయను. ఆమె ఏలియాతో, దైవజనుడా, నా యొద్దకు నీవు రానిమిత్తమేమి? నా పాపమును జ్ఞాపకము చేసి నా కుమారుని చంపుటకై నా యొద్దకు వచ్చితివా అని మనవి చేయగా. ప్రియులారా, గమనించండి. కొంతకాలానికి ఆ విధవరాలి కుమారుడు చనిపోయాడు. ఈ విధవరాలు ఏలియాతో అంటుంది, అయ్యా, ఎందుకు వచ్చావు? నా పాపమును జ్ఞాపకం చేసి నా కుమారుని చంపడానికి వచ్చావా? ప్రియులారా, ఇక్కడ ఏమేమంటుందంటే, నా పాపమును జ్ఞాపకము చేశావు. అవును, విధవరాలే కాదు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసిన వారే. దైవజనుని చేర్చుకుని దేవుని మాట చేసినప్పుడు ఆమె పాపము జ్ఞాపకం వచ్చింది. ఆమె పాపినని గ్రహించింది. ఆ గ్రహింపు కొరకే దేవుడు ఏలియాను ఆ ఇంటికి పంపించాడు. నీవు పాపినని గ్రహిస్తే నీ పాప పరిహారం కొరకు మరణించి తిరిగి లేచిన యేసు ప్రభువు నీ పాపాలు క్షమిస్తాడు అనే సత్యాన్ని నువ్వు నమ్మితే ఆ ప్రభువు నువ్వు వేడుకుంటావు. ఆ ప్రభు నీ పాపాలు క్షమించి నిన్ను రక్షిస్తాడు. ఆ గ్రహింపు ఈ విధవరాలకు దేవుడే రాచేశాడు. నా పాపమును జ్ఞాపకము చేసి, ప్రియులారా, నా కుమారుని చంపావా? తల్లి చేసిన పాపము కుమారుని మరణానికి దారి తీసింది. ప్రియులారా, గమనించండి. పాపము భయంకరమైనది. పాపము చిన్నదైనా పెద్దదైనా పాపానికి శిక్ష ఉన్నది. పాపానికి శిక్ష దేవుడు ఇక్కడ విధించాడు.
చేర్చుకున్నందుకు పోషించాడు, పాపానికి దేవుడు శిక్ష విధించాడు. విధవరాలి జీవితంలో రెండు ఉన్నాయి. తన సేవకుని చేర్చుకున్నందుకు తాను తన ఇంటి వారు జీవించడానికి కావలసిన ఆహారం ఇచ్చాడు. అయితే ఆమె చేసిన పాపాన్ని ఆమెకు జ్ఞాపకం చేసి ఆమె కుమారుని చంపాడు. మెట్టుకు ఆమె తన పాపాన్ని ఒప్పుకున్నది ప్రియులారా. ఎందుకంటే నాకు నా పాపమును గమనించారా ఈ మాట? నేను పాపిని, నా పాపాన్ని జ్ఞాపకం చేశావు. నేను పాపిని, నా పాపాన్ని నువ్వు జ్ఞాపకం చేశావు దైవజనుడా. నా పాపాన్ని బట్టి నా కుమారుడు చనిపోయాడు దైవజనుడా అని ఏలియాకు మనవి చేయగా, ప్రియులారా, ప్రార్థన చేసింది, మనవి చేసింది. దేవునికి ఏమని ప్రార్థన చేసింది? నేను పాపిని, నా పాపాన్ని జ్ఞాపకం చేసి నా పాపాన్ని బట్టి నా కుమారుని చంపావా ప్రభువా అని ఆమె ప్రార్థన చేసింది. ప్రియులారా, ఆమె ప్రార్థనలో ఆమె పాపపు ఒప్పుకోలు కనబడుతున్నది. ఆమె ప్రార్థనలో ఆమె పాపపు ఒప్పుకోలు కనబడుతున్నది. పాపాన్ని ఒప్పుకున్నది. అప్పుడు ఏలియా, నీ బిడ్డను నాకిమ్మని, నా చేతికిమ్మని చెప్పి, ఎవరి చేతికి ఇవ్వాలి బిడ్డల్ని? ప్రభు అన్నారు, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. మన బిడ్డలు దేవుని చేతికి ఇవ్వాలి, మనుషుల చేతులకు కాదు మన అప్పగించాల్సింది. మన బిడ్డలను దేవుని చేతికి ఇవ్వాలి. అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన మన బిడ్డలను దేవుని చేతికిస్తే ఆయన బ్రతికిస్తాడు. చచ్చిన వారిని బ్రతికించడానికే వచ్చాడు యేసు ప్రభు. ఏది చంపింది? ఎఫెసీ 2:1 ప్రకారం మన పాపములు, మన అపరాధములు, మన పాపములు, మన అపరాధములు మనిషిని చంపివేశాయి. చనిపోయిన మనిషిని బ్రతికించటం కొరకే, తిరిగి లేపుట కొరకే యేసు ప్రభు లోకానికి వచ్చి మన పాపములు, మన అపరాధములు మన మీద ఉండగా, దాని ఫలితమైన మరణం మన మీద ఉండగా, ఆ మరణాన్ని ఆయన పొంది సమాధి చేయబడి తిరిగి లేచాడు. ప్రియులారా, అందుకని ఆయన మరలా మనకి జీవాన్ని ఇచ్చాడు. క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని తిరిగి లేపాడు. ఏలియా అన్నాడు, నీ బిడ్డను నా చేతికి అప్పగించు. ఆమె కౌగిటిలో ఉన్న బిడ్డను తీసుకుని తన గదిలో ఉంచి పరుండబెట్టి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, ఏలియా ప్రార్థన, యెహోవా నా దేవా, నన్ను చేర్చుకునిన ఈ విధవరాలి కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాచేసితివా. చేర్చుకున్న వాని ఇంటి మీదికి కీడు. అరే, మేలు జరుగుతుందన్నారు కదండి, కీడు ఎందుకు వచ్చింది? పాపమును బట్టి కీడు, పాపమును బట్టి కీడు. ఎవరు రాజేశారు? దేవుడే. ఆమె కుమారుని చంపునంతగా ఆమె మీదికి కీడు రాజేసితివా అని దేవునికి మొర్రపెట్టాడు. అవును, దేవునికి మొర్రపెట్టాడు.
పాపమును బట్టి కీడు, పాపమును బట్టి శాపం, పాపమును బట్టి మరణం ఆ ఇంటిలోకి వచ్చింది. ఏలియా ప్రార్థన చేసి ఆ బిడ్డను మంచం మీద పరిణబెట్టాడు. యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి వేలారా దేవుడు ఆ బిడ్డను బ్రతికించాడు. దేవునికి ప్రార్థన చేశాడు. యెహోవా నా దేవా, నా మరాలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరలా రానిచ్చినప్పుడు వాడు బ్రతికెను. ఏలియా ప్రార్థన దేవుడు ఆలకించాడు. అందుకే ఆయనకు ఒక పేరున్నది, ప్రార్థన ఆలకించువాడా. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తే. కీర్తన 65. ప్రియమైన వారలారా, దేవుడు ప్రార్థన ఆలకించేవాడు, మర ఆలకించేవాడు. నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసివేయను అని చెప్పినటువంటి వాడు మనకు. ఎవరిని ఆయన త్రోసివేయ. ఎంత ఘోర పాపములో ఉన్నా, ఎంత దుస్థితిలో ఉన్నా, ఎంత నీచమైనటువంటి స్థితిలో ఉన్నా, ఆయన యొద్దకు వచ్చి ప్రార్థిస్తే ఆయన వింటాడు. ఏలియా ప్రార్థన దేవుడు విన్నాడు. ఆయన ఆలకించాడు. చిన్నవానికి ప్రాణం మరలా ఏదో రాలి కుమారుడు బతికాడు. ప్రియుడా, ఏలియా చిన్నవాడిని తీసుకుని గదిలో నుండి దిగి ఇంత ప్రవేశించి వాని తల్లికి అప్పగించి, ఇదిగో నీ కుమారుడు, వాడు బ్రతుకుచున్నాడు. బ్రతికాడు కాదు, వాడు బ్రతుకుతూ ఉన్నాడు. పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినా బ్రతుకుతాడు, బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు ఎప్పటికీ చనిపోడు. బ్రతుకుతూ ఉన్నాడు. ఇదిగో నీ బిడ్డ బ్రతుకుతూ ఉన్నాడు. నీ బిడ్డ ఆత్మీయంగా బ్రతికాడు, శారీరకంగానే కాదు, ఆత్మీయంగా బ్రతికాడు. మొదటి మరణం నుండి తప్పించడానికి ఆహారం ఇచ్చాడు. రెండవ మరణం నుండి తప్పించడానికి మరలా దేవుడు ప్రార్థన ఆలకించి ఆ రెండవ మరణమైన నరకం నుండి తప్పించి నిత్య జీవమును ఈ బిడ్డకు దేవుడు దయచేశాడు. ఇదిగో నీ బిడ్డ బ్రతుకుతూ ఉన్నాడు. ఎంత గొప్ప సంగతి. ఆ స్త్రీ ఏలియాతో అంటుంది, నీవు దైవజనుడవై ఉన్నావనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఎందుచేత నేనెరుగుదును. నీవు దైవజనుడవు, నీవు దేవుని జనుడవు, నీవు దేవుని మనిషివి, నీ మాట నిజం. చూడండి, నీవు పలుకుచున్న యెహోవా మాట నిజం. కొంత ఆశీర్వదించబడితే ఆ మిగిలినంతా ఆశీర్వాదకరం. అభివృద్ధి చెందింది ప్రియుల. ఎందుకంటే 44వ అధ్యాయము 30వ వచనంలో, మీ ప్రతిష్ఠ అర్పణములన్నిటిలోనూ తొలుచూలు వాటన్నిటిలోనూ మొదటివియు ప్రథమ ఫలములన్నిటిలోనూ మొదటివియు యాజకులు వగును. మీ కుటుంబములకు ఆశీర్వాదము కలుగునట్లు మీరు ముందుగా పిసికిన పిండి ముద్దను యాజకునికి ఇయ్యవలెను. పక్షులలోను పశువులలోను తనకు తాను చచ్చిన దానిని కానీ చీల్చబడిన దానిని కానీ యాజకులు భుజింపకూడదు అని చెప్పి ఇక్కడ మీరు చూడండి, మొదటిది ఇది ఇస్తే మీ కుటుంబములకు ఆశీర్వాదం. ఎదవరాలు చేసినదే. మొదటి అప్పం దైవజనునికి ఇచ్చింది. ఆమె పిండి తొట్టి ఆశీర్వదించబడింది, నూనె బుడ్డి ఆశీర్వదించబడింది, ఆమె కుటుంబం ఆశీర్వదించబడింది.
భౌతికమైన ఆశీర్వాదముతో పాటు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం దేవుడు విధవరాలి కుటుంబానికి ఇచ్చాడు. విధవరాలి కుమారుణ్ణి దేవుడు రక్షించాడు. ఇది ఆమె తెలుసుకుంది, అనుభవించింది. నేను ఎరుగుదును అంటే తాను అనుభవించింది. దేవుని మాట నిజము అని ఆమె పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్య సత్యములను మా హృదయాలు భద్రంగా దాచుకొని వాటిని నెమరు వేసుకుంటూ ఆ ప్రకారంగా జీవించే కృప మాకు దయచేయమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.